భారతరత్న మాజీ ప్రధానమంత్రి పివి నరసింహరావు 103వ జయంతి వేడుకలలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. నక్లెస్ రోడ్డులోని పివి ఘాట్లో ఆయన సమాధి వద్ద ఎమ్మెల్యే తలసాని నివాళులు అర్పించారు. ప్రపంచ వ్యాప్తంగా పివి జయంతి వేడుకలు జరుగుతున్నాయన్నారు. పివి నరసింహరావు ఒక చరిత్ర అని, గ్రామీణ ప్రాంతం నుంచి ప్రధానిగా ఎదిగి దేశానికి ఎనలేని సేవ చేశారని తెలిపారు. పివి ఆర్థిక సంస్కరణల వల్ల ఇవాళ దేశం ఇలా అభివృద్ధి చెందిందని, పివి ఖ్యాతిని కేసీఆర్ గుర్తించి ఎన్నో రకాల కార్యక్రమాలు చేశారని తలసాని పేర్కొన్నారు. పివికి భారతరత్న ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్ చేశారని, కేంద్రం ఇచ్చిందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం వారికి భారతరత్న ఇవ్వడం మనందరికీ తెలుసు. పివి నరసింహారావు గారికి ఉన్నటువంటి ప్రత్యేకత, వారు తెలంగాణ పల్లెల్లో ఒక మారుమూల గ్రామంలో జన్మించినటువంటి వారు రాజకీయ రంగంలో ఈ రాష్ట్రంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత ఈ దేశానికి కేంద్ర మంత్రిగా, ప్రధానమంత్రిగా విశేషమైనటువంటి సేవలు అందించడమే కాకుండా వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల ఈరోజు ఆర్థిక రంగం అనేది ఎంతో బలోపేతమే కాకుండా ఎంతో మందికి ఆపర్చునిటీ రావడం జరిగింది. ఇప్పటి జనరేషన్లో గుర్తు పెట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో వారి గౌరవాన్ని దృష్టిలో ఉంచుకొని వారి యొక్క కీర్తిని విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి సంకల్పంతో రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచం తద్వారా మరి కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారు వారికి భారతరత్న కూడా అందించడం శుభ పరిణామం. తప్పకుండా భవిష్యత్తులో పివి గారి చరిత్రను కూడా ఇప్పటి జనరేషన్ కూడా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అటువంటి వ్యక్తులు చాలా అరుదుగా మనకు ఉంటారు. దాంట్లో ప్రధానమైనటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తి పివి గారు అని సందర్భంగా వారు బహుభాష కోవిదనే కాకుండా అనేకమైనటువంటి భాషల్లో వారు మాట్లాడినటువంటి సందర్భం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక దేశాలకు మన దేశానికి ఉన్నటువంటి సత్సంబంధాలను కూడా కొనసాగించే విధంగా వారు ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగానే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రభుత్వం మరి వారి చరిత్రను పురస్కరించుకొని మరి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలలో అందరూ కూడా భాగస్వాములై ఈరోజు నుంచి కూడా వాటిని కలుసుకునేటువంటి రోజు అని చెప్పి సందర్భంగా వారి కుటుంబ సభ్యులను కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు